ప్రమాదాలకు అడ్డాగా మారింది కోల్కొండ ఎక్స్ రోడ్ వీరన్నపేట బైపాస్ రోడ్. రోజు నిత్యం ప్రతినిత్యం రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రజలు తమ ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారికంగా రోడ్డు ప్రారంభం కాకముందుకే ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే రోడ్డు ప్రారంభమైతే మరిన్ని ప్రమాదాలు అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం వారానికి సరాసరిగా 3 నుంచి 5 ప్రమాదాలు తప్పనిసరిగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య మానవుడి నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల వరకు కూడా ఇక్కడ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడిందంటూ స్థానిక నాయకులు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించినటువంటి ఎక్స్ రోడ్ ఇక్కడ కనబడుతుంది. కోయిల్కొండ ఎక్స్ రోడ్ వీరన్నపేట బైపాస్ రోడ్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ ఎదురుగా కనబడుతున్నటువంటి నారాయణపేట రోడ్ కావచ్చు, ముంబై, అటు వెనకాల చూస్తే ఇటు రాయచూర్ రోడ్ కావచ్చు. ఇక్కడ ఒక చౌరస్తాగా ఏర్పడినటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్ లో వాహనాలను నియంత్రణ చేయడానికి అధికారులు ఎలాంటి ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఇక్కడ బైపాస్ రోడ్డుకి ఏర్పడిందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా రోడ్డు మీద అతివేగంతో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు వేగాన్ని అదుపు చేయలేనటువంటి ప్రమాద సూచికలు కూడా లేకపోవడం, మరోవైపు ఇష్టానుసారంగా ప్రయాణం చేయడం, వాహనాలను అతివేగంగా నడపడంతో కూడా ఇక్కడ ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎలాంటి సూచికలు లేకపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు లేకపోవడం కూడా ఈ యొక్క ప్రమాదాలకి అడ్డాగా మారిందని చెప్పేసి వీటిపైన కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పట్టణానికి చెందినటువంటి ప్రజలు కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం వాటిపైన. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క బైపాస్ రోడ్డు ప్రాణాలు కోల్పోయే విధంగా, ప్రాణాలను విడిచిపెట్టే విధంగా అడ్డాగా మారిందని చెప్పేసి చూస్తున్నాం. నిత్యం ప్రమాదాలుగా మారుతున్నాయి. ఏం చెప్తారు ఈ బైపాస్ రోడ్ పైన? అందరికీ నమస్కారం. నా పేరు రాచాల శ్రీధర్, పాలమూరు పట్టణ నివాసిని. గత 15 రోజులుగా దాదాపు 2-3 ప్రమాదాలు ఏదైతే మనకు ముఖ్యంగా మన టీడీగుట్టకు సంబంధించి ఎక్స్ రోడ్, ఇది బైపాస్ కాదు, ఇది నేషనల్ హైవే. ఇది మన భూత్పూర్ నుంచి మొదలుకుంటే చించోలి వరకు ఈ నేషనల్ హైవే మనకి జాతీయ రహదారి అలాట్ అయింది. ఇది అలాట్ అయిన తర్వాత అధికారులు ఇక్కడ భూమిని మొత్తం సేకరించి మొత్తం హైవే కూడా మొత్తం పూర్తయింది. కానీ ఇంకా అధికారికంగా దీన్ని ఓపెన్ చేయలేదు. కానీ ఇక్కడ మన బడమీన్పల్లి పాలమూరు యూనివర్సిటీ నుంచి దాదాపు ఇట్లా వీరన్నపేట మొదలుకుంటే ఎక్స్ రోడ్ చౌరస్తా, అలాగే చిందారపల్లి వరకు కూడా ఉన్న ఈ హైవేకి ఆనుకొని ఉన్న ఏదైతే ప్రజలు ఉన్నారో చాలా మటుకు ఇక్కడ ప్రజలందరూ ఈ అయితే ఇంకా ఓపెన్ గాని ఈ నేషనల్ హైవే ఉందో దీన్ని అనాధికారికంగా వాడుతున్నారు. ఈ అనాధికారికంగా వాడడం వల్ల ఇప్పుడు మన టీడగుట్ట నుంచి ఇట్లా మన ఎక్స్ రోడ్ మీదుగా చిందార్పల్లి, కోస్గి, కొడంగల్ అట్లా ముంబై వెళ్ళే పెద్ద వాహనాలు, అలాగే మన ఈ కోయిల్కొండ, అలాగే నారాయణపేట వరకు ఇదే రూటు, అలాగే ఇట్లా ఈ రైట్ సైడ్లకించి ఈ హైవేలకించి వెళ్తే రాయచూర్ రోడ్డు, ఇదంతా ఒక పెద్ద కనెక్టివిటీ రోడ్డు. ఈ హైవేకి లింక్ అయి ఉన్న మొత్తం కనెక్టివిటీ రోడ్లు ఇది పొద్దుగాల లేస్తే రాత్రి పడుకునే వరకు మీరు ఇప్పుడు చూసి ఉండొచ్చు లైవ్లోనే ఎంత భారీ వాహనాలు వెళ్తున్నాయో మీరు చూడొచ్చు. కానీ ఇంత పెద్ద భారీ వాహనాలు ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జరుగుతుంటే దాదాపు ఎక్కడ కూడా ఇంతవరకు ఒక సూచికలు కానీ లేకపోతే ఒక ట్రాఫిక్ పోలీసులు కానీ ఇక్కడ ఎవరు నియంత్రించే వ్యవస్థ లేదు. మీరు ఇప్పుడు చూడవచ్చు, మీ ముందరనే కళ్ళెదుటగానే ఒక పెద్ద భారీ వాహనం వచ్చింది, భూత్పూర్ వెళ్ళే దారి అని చెప్పి ముందరికి వెళ్ళి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎక్కడన్నా ఒక ప్రజలను అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. గత 3 నెలలుగా ఇక్కడ ప్రజలు దీన్ని అధికారికంగా వాడడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు కానీ, స్పీడ్ బ్రేకర్లు కానీ, లేకపోతే బ్యారికేడ్స్ కానీ ఏర్పాటు చేయకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ నియంత్రించే పరిస్థితి లేని నిర్లక్ష్యానికి ఈరోజు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఉదయం పుట్ట చేత పట్టుకొని కూలి పనికి వచ్చే కూలీల నుంచి నిత్యంగా తమ జీవితాలలో రోజువారీ ప్రయాణాల కోసం వచ్చే ప్రజలు, అలాగే ఎంతో మంది పెద్ద ఈ కనెక్టివిటీ రోడ్ల వల్ల భారీ వాహనాలంతా ఇదే రోడ్డును ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన నిర్లక్ష్యం వల్ల గత వారం రోజుల లోపలనే దాదాపు 3 ప్రమాదాలు జరిగినాయి. 3 ప్రమాదాలలో దాదాపు 4-5 మంది చనిపోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా గత 10 రోజుల నుంచి దీని మీద మేము ప్రజలను అందరం ఇక్కడ ఏకమై
సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా కూడా మా సమస్యలను ఇక్కడ జరిగిన ప్రమాదాలను ప్రాణాలు పోయిన దాని గురించి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 15 రోజుల నుంచి మేము ఇంత నెత్తినోరు బాదుకొని సోషల్ మీడియాలలో అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఇంతవరకు మన ట్రాఫిక్ పోలీసులు కానీ అలాగే ఈ రవాణా శాఖకు సంబంధించి హైవేకి సంబంధించిన అధికారులు కానీ ఎక్కడ కూడా తగిన చర్యలు తీసుకున్నట్లయితే మేము దాఖలాలు లేవు. అంటే మీకు ప్రజల ప్రాణాలు అంటే ఎక్కడ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ప్రజల ప్రాణాలను ఇట్లనే గాలికి వదిలేసి అసలు ఇక్కడ భయానకమైన వాతావరణం ఉంది. యాక్సిడెంట్లు అయితే అసలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం ఈరోజు చీకటిలో నెట్టేసే పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా పాలమూరులో ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంతసేపు ఇక్కడ సిబ్బంది ఉన్నారా లేదా ఇక్కడ ఏం చేస్తారో చూసుకుంటారు, కానీ ఈ హైవేకి దాటి ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా ఇది మొత్తం ఇది 38వ డివిజన్కి వస్తుంది. ఈ డివిజన్ దాటి రూరల్ శివారు వరకు వెళ్ళి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్నీ చేయడానికి వస్తుంది. కానీ ఇంత పెద్ద ప్రమాదాలకు అడ్డగా మారిన ఈ నేషనల్ హైవే బైపాస్ రోడ్డుకు మాత్రం కనీసం ఒక ట్రాఫిక్ పోలీస్ని అలర్ట్ చేసి మీరు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే కనీసము బ్యారికేడ్లన్నా పెట్టి ఇక్కడ వాహనాలకు వచ్చే స్పీడ్ని నియంత్రణ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవచ్చు కదా. 15 రోజుల నుంచి మేము ఇంత ఇబ్బంది నెత్తినోరు మొత్తుకొని ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తనంటున్నాం. మీ అధికారులను దయచేసి చేతులెత్తి ఒక్కటే మొక్కుతున్నాం. ఇప్పటికైనా మా పాలమూరు ప్రజలను వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి. దయచేసి మీరు ఈ నిర్లక్ష్యం వదిలి వెంటనే ఇక్కడ తక్షణ చర్యలు తీసుకొని తగిన ఏర్పాట్లు చేసి పాలమూరు ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఒక పాలమూరు నివాసిగా హెచ్చరిస్తున్నా. సార్ మీరు చెప్పండి, అంటే ఇక్కడ రోడ్డు అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ కూడా అనధికారికంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్న భయంగా ఉంది. ఏం చెప్తారు దీనిపై? పెద్ద వెహికల్స్ వస్తున్నాయి లోకల్ నుంచి కానీ రోడ్ పై నుంచి పోతున్నాయి. చాలా పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. కూలి పనులకు ఉదయం 8 నుంచి 9 మధ్యలో కూలి పనులకు పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మెల్లగా వస్తుంటారు బైకులు అక్కడ నుంచి. ఈ చిన్న రోడ్లు ఏవైతున్నాయో ఆ రోడ్లలో కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు వేసి కొంచెం కంట్రోల్ చేస్తే కొద్దిగా యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు అవతల మన పాలమూరు యూనివర్సిటీ వరకు అక్కడ డబల్ రోడ్ ఉంది. ఇది సింగలే ఉంది, చిన్న ఉంది. 4 లైన్ అక్కడ ఉంది, 2 లైన్ ఉంది, చాలా చిన్న ఉంది. అందులో ఇక్కడ గుట్ట మొదలు ఇంత చాలా ప్రమాదంగా ఉంది. ఇది కొంచెం లైట్లు కూడా లేవు, ఏడ కూడా లైట్లు లేవు, ఏడ కూడా బార్గేట్లు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ రోజు 1 నుంచి 2 యాక్సిడెంట్లు కంపల్సరీ అవుతున్నాయి. అది ఏదైతే పెద్ద యాక్సిడెంట్ ఎవరైనా ప్రాణం పోతుందో అప్పుడే ఇది బయటకు వస్తుంది. కానీ చిన్న యాక్సిడెంట్లు ఏమో అవుతలేవు. నిన్న కూడా ఇక్కడ కింద అతను జారి కింద పడ్డాడు. ఆ చౌరసాలు కూడా ఒక అతను కింద జారి పడ్డాడు బాగా. ఇంకోటి రోడ్డు పైన ఉసుక గిట్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఏది సరిగా చూసుకుంటలేరు అధికారులు. అంటే ఈ యొక్క ప్రమాదాల పైన నిత్యం జరిగేటువంటి రోజు వారానికి ఒకసారి వారంలో మినిమంగా ఒక 5 ప్రమాదాలు జరుగుతుంటే అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా భయపడుతున్నారు రోడ్డు మీదకి రావాలంటే. అంటే అధికారులకు ఏం చెప్తారు దీనిపైన? ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రజల కోసం కఠినమైన చర్యలు తీసుకొని కొద్దిగా మంచి చేస్తే బాగుంటుంది. ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రమాదాలకు అడ్డాగా మారింది. దీనిపైన కూడా ఇటు అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ప్రమాదాలను నివారించే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఒక అధికారిని కూడా నియమించి కూడా ఈ ప్రమాదాలను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఉదయం పాల వ్యాపారం నుంచి మొదలుకుంటే రాత్రి పడుకునేంత వరకు కూడా తమ గమ్యాన్ని పూర్తి చేసుకునేటువంటి భయాందోళనలో తమ యొక్క ప్రాణాలను నిలుపుకునే విధంగా కూడా ఇక్కడ ప్రమాదాలకు అడ్డాగా మారింది. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ రోడ్డు దాటాలంటే కూడా తమ ప్రాణాలను బిక్కుమంటూ కూడా ఆ ప్రాణాలను కాపాడుకుంటూ రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా స్థానిక ప్రజలు, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపైన వెంటనే అటు అధికారులు, అటు పోలీస్ సిబ్బంది అధికారులు కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అతి వేగంగా వెళుతున్నటువంటి ఈ యొక్క భారీ వాహనాలను నియంత్రించడం కోసం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. మరొక లోకల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క జాతీయ రహదారి బైపాస్ రోడ్డు? రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిందంటే కనీసం 5 నుంచి 10 మంది కూడా చనిపోయే ప్రమాదం కూడా జరిగింది గతంలో కూడా. ఏం చెప్తారు దీనిపైన? సరే, యాక్చువల్ అయితేనంటే ఇది ఇంకా ఓపెన్ కానీ రోడ్ అనమాట, హైవే ఇది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఒక బారికేడ్లు నిర్మించినా కూడా ప్రజలు అప్రమత్తమై ఇక్కడ ప్రమాద స్థలం ఉంది వెళ్ళకూడదు అనే ఆలోచనలో లేరు. రోడ్డు విశాలంగా ఉంది, ఇక్కడ మనం స్పీడ్గా వెళ్ళొచ్చు, రైడింగ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే షార్ట్కట్లో పెద్ద వాహనాలు ఇక్కడ వెళ్ళొచ్చు అని ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ప్రస్తుతం మొత్తం గైడ్లైన్స్ అంటే రోడ్డు ఏ విధంగా ఉండాలి, ఆ లైట్లు ఏ విధంగా పెట్టాలా, ఎక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. అయితే అఫీషియల్గా మొత్తం పూర్తి కాలే. ఇలాంటి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రమాదాలు కొని తెచ్చుకొని చచ్చిపోయినా కానీ జీవిత బీమా కూడా రాదు. గైడ్లైన్స్ ప్రకారం, జియో ప్రకారం చూస్తే ఇలాంటి రోడ్లపైన చనిపోయిన వాళ్ళకు జీవిత బీమా వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే కన్నా రాదు.
కాబట్టి ఇలాంటి దానిపైకి రావద్దు అని మేము సూచిస్తాం తప్పించి దీని మీదకి వచ్చి మీరు స్పీడ్గా వచ్చి మీరు ప్రమాదాలకు గురి కాండి అని మాత్రం చెప్పాం. కాకపోతే చాలా బాధాకరం, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం మా వీరన్నపేట. ఇక్కడ చించోలి నుంచి భూత్పూర్ సరౌండింగ్ వరకు ఈ హైవే ఇక్కడ రావడం మా అదృష్టం. అయితే మేము ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో అప్పుడే ఇప్పుడు విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రజలు కూడా రోజు ఇన్ని యాక్సిడెంట్లు ఎప్పుడు చూడలే. ప్రతిరోజు భయం వేసింది రోడ్డు మీదకి రావాలంటే, చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళాలంటే కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ అవసరము. ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. రాత్రిళ్ళు పెట్రోలింగ్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఓవరాల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి ఇలా పూర్తిగాని రోడ్ల మీదకి రావద్దు, వచ్చి ప్రమాదాలకు గురి కావద్దు అని నా ఆలోచన. ఇది నా ఆలోచనే కాదు, ఓవరాల్గా గైడ్లైన్స్కి అలానే ఉంది. ఓవరాల్గా ఈ రోడ్డు మీదకి పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి ప్రమాదాలకు గురి తెచ్చుకొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, ఇది చెప్తున్నాను సార్. ఓవరాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే వాహనాలు వెళ్తున్నాయి కానీ అధికారికంగా ప్రారంభం కాలేదు, అనధికారికంగా మాత్రం వాహనాలు వస్తున్నాయి. వీటి కోసం ఏమైనా చర్యలు చేపడుతున్నారా అధికారులు, ఏమైనా రాకుండా ప్రజలకి అప్రమత్తం చేయడానికి? చేస్తున్నారు సార్, 100%. ఇంతకుముందు కూడా మనకు బారికేడ్లు అక్కడ మధ్యలో ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ బారికేడ్లు పెట్టడం జరిగింది. కాకపోతే అది తొలగించారు, ఎవరు తొలగించారో తెలియదు. కాకపోతే అంటే మనకు పాలమూరు యూనివర్సిటీ కాడ కూడా పెద్ద మట్టిది వేశారు, మీరు గమనిస్తుంటే మీరు పోయొచ్చు ఉంటారు. సో అక్కడ కూడా ఏం చేస్తారు అంటే వాహనదారులు, రీసెంట్గా మా ఫ్రెండ్ యూనివర్సిటీలో పనిచేస్తాడు, అతను కూడా స్పీడ్గా వెళ్ళాడు, దాని మీద నుంచి పడిపోయాడు, హాస్పిటల్ పాలయ్యాడు. అంటే ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా మనకు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా దాని నుంచి ఇప్పుడు ఇక్కడ బుద్ధారం దగ్గర అవుతుంది, వాడు అలా వచ్చి ఇలా వెళ్ళే వరకు టైం పడుతుంది. ఇది షార్ట్ కట్ వే కాబట్టి వాళ్ళు ఇది చూజ్ చేసుకుంటున్నారు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అఫీషియల్గా మనకు అనౌన్స్ అయ్యి రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తయింది అనుకోండి, ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ కరెక్ట్ నిబంధనలు కానీ ఉంటాయి, దానికి మనం ఏమున్నా కానీ చేసుకోవచ్చు. ప్రమాదాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. కాకపోతే అంటే ఇలాంటి రోడ్లో జరగడం విడ్డూరం. ఎందుకంటే ప్రారంభంగా రోడ్లో పోయి మనం స్పీడ్ పోయి గుద్దుకొని చావడం అనేది మన దురదృష్టం. అది అలా చేయకూడదు ఎవరు కూడా. యువకులకు మెయిన్గా నేను చెప్పేది అదే, ఖాళీగా ఉందని. ఇంతకుముందు బైపాస్లో కూడా చాలా రేసింగ్లు అయ్యి యాక్సిడెంట్లు అయ్యాయి. ఇక్కడ కూడా ఓపెన్గా ఉంది, ఖాళీగా ఉందని విపరీతమైన స్పీడ్తో వస్తుందంటే మీ తల్లిదండ్రులు వాళ్ళకు క్షోభ, వాళ్ళ అందరికీ క్షోభ, మీ ఫ్రెండ్స్కు కూడా శోభ. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రోడ్లపైకి వచ్చి దయచేసి ప్రమాదాలకు గురి కావద్దని నేను విన్నవించుకుంటున్నా. ఇది జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి ప్రమాదాలకు అడ్డగా మారిందని చెప్పేసి స్థానిక ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యము రోజువారీగా చూసుకున్నట్టయితే చిన్న సామాన్య మానవుడు మొదలుకుంటే పెద్ద అధికారి వరకు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారికంగా మాత్రము రోడ్డు ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అనధికారికంగా ప్రజలు తమ యొక్క గమ్యాన్ని చేరుకోవడం కోసము షార్ట్ కట్ రూట్లో ఎంచుకొని తమ యొక్క ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అధికారికంగా ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ కానీ సిగ్నల్స్ కానీ బోర్డు సూచికలు కానీ ఏర్పాటు కాలేదు. కానీ ఈ యొక్క పూర్తి కాని రోడ్డు మీద ప్రయాణికులు రావద్దని చెప్పేసి కూడా కొంతమంది స్థానికులు కోరుకుంటున్నారు. అదేవిధంగా వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణికులు తమ యొక్క వేగాన్ని తగ్గించుకొని తమ యొక్క ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని తమ గమ్యాన్ని చేర్చుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన మొత్తం మీద అధికారులు వీటిపైన ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రయాణికులకు కావాల్సినటువంటి గైడ్లైన్స్ చేయడము, అదేవిధంగా అధికారిని నియమించి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.